భద్రాచలంలోని పుష్కర శోభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, భద్రాచలంలో భక్తుల రద్దీ ఎలా ఉంది? అక్కడ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా భక్తులు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రమ్య, భద్రాచలంలో దాదాపుగా ఏడవ రోజు పుష్కర ఘాట్లో భక్తులు ఇబ్బందులు పడుతూనే పరిస్థితుంది. దాదాపుగా గత 3 రోజుల నుంచి భద్రాచలంలోని పుష్కర ఘాట్లకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణలో ఉన్న దారులన్నీ భద్రాచలం వైపే ఉన్నట్టుగా కనపడుతుంది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు భద్రాచలానికి తరలి వస్తున్నారు. దాదాపుగా మనం చూస్తున్నాం, ఇటు మొత్తం కూడా పుష్కర ఘాటు సమీపంలోనే దాదాపు కరకట్ట మీద పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా నిన్న 4 లక్షల మంది, మొన్న 7 లక్షల మంది భక్తులు భద్రాచలం దర్శించుకోక ఈ రోజు మార్నింగ్ 9 గంటల వరకే 2 లక్షల మంది పైగా భక్తులు భద్రాచలంలోని పుష్కర ఘాట్లని సందర్శించినట్టుగా, పుష్కర స్నానం చేసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దాదాపుగా చూస్తున్నాం, పుష్కర ఘాట్లను దాటి చాలా దూరం వరకు భక్తులు కిందికి చాలా దూరం వరకు భక్తులు వెళ్లి స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పుష్కర ఘాట్లలో జనానికి సరిపోయే విధంగా లేకపోవడంతో చాలా కింది స్థాయికి కూడా భక్తులు వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్నటి నుంచి వస్తున్న భక్తుల తాకిని తట్టుకునే విధంగా పక్కన ఇతర ఘాట్లకు వెళ్లాలని అధికారులు మంత్రులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా కొన్ని మనుగూరు అటువైపు వెళ్తున్నప్పటికీ ఇక్కడికి భద్రాచలంలోని శ్రీరాముడి పాదాల చెంత ఉన్న గోదావరి పుష్కర ఘాట్లను స్నానం చేసి రాముడి దర్శనం చేసుకోవాలనే నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడ మనకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో దాదాపుగా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో భక్తులందరికీ అవసరమైన వసతులు సమకూర్చడంలో కొంత యంత్రాంగం విఫలమైంది. ఇక్కడ గదులు దొరకక ఉండటానికి లేని పరిస్థితులు ఉంటూ భక్తులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. అందువల్ల చాలా మంది భక్తులు, దాదాపు 60 నుంచి 70% మంది భక్తులు పుష్కర స్నానం చేసి దైవ దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితుంది. ఎందుకంటే దైవ దర్శనం కనీసం 5 నుంచి 8 గంటల సమయం పడుతున్న పరిస్థితితో, దీంతో గదులు తీసుకోలేక గదులు దొరకని పరిస్థితులతో భక్తులు చాలా మంది తిరిగి ఎలా వచ్చామో అలా పుష్కర స్నానం చేసి వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరోవైపున పుష్కర ఘాట్లలో ఊహించని విధంగా జనం రావటం, కేవలం కొద్ది సంఖ్యలో మాత్రమే స్నానాల గదుల్ని ఏర్పాటు చేయడంతో మహిళలు మాత్రం చాలా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయినప్పటికీ తమ ఇబ్బందుల్ని అదే విధంగా చేసుకుంటూ దర్శనం పుష్కర స్నానం అయిందిలే అన్నట్టుగా మహిళా భక్తులు డ్రెస్సులు మార్చుకుంటున్న పరిస్థితి. వాళ్ళు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొనింది. మొత్తం మీద అంటే గత 7 రోజులుగా పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు మాత్రం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక 2 సంఘటనలు మాత్రం, స్వల్ప సంఘటనలు మాత్రం జరిగినాయి. పుష్కర మొదటి రోజు పవన్ కుమార్ అనే విద్యార్థి గల్లంతు కాగా 5 రోజుల తర్వాత మృతదేహం లభించింది. అదేవిధంగా నిన్న కూడా అంటే సత్యనారాయణ అనే ఖమ్మంకి చెందిన వెటర్నరీ ఉద్యోగి, ఈ పుష్కర వెటర్నరీ ఉద్యోగి గోదావరిలో గల్లంత అయ్యడం జరిగింది. అయితే ఈ 2 ఘటనలు కూడా జరగడానికి వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు పుష్కర ఘాట్లు కాకుండా ఇతర ప్రాంతాల్లో స్నానం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉండటం వల్ల వాళ్ళిద్దరూ గల్లంతు కావడం జరిగింది. అయితే పుష్కర ఘాట్ల మాత్రం అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకోసం మొత్తం కూడా ఆర్డీఎఫ్ అదేవిధంగా ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉండి, సింగరేణి రెస్క్యూ టీమ్ ఇట్లాంటి సంస్థలు ఉండి నిరంతరం పహారా కాస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా భక్తులు రాత్రి వేళల్లో స్నానం చేయకూడదు ఉన్నప్పటికీ వస్తున్న భక్తుల నేపథ్యంలో ఎక్కువ మంది రాత్రి వేళల్లో కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి కావటం నేపథ్యంలో వాళ్ళు స్నానాలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయినప్పటికీ ఎటువంటి సంఘటనలు జరగకుండా సింగరేణి రెస్క్యూ టీమ్ అయితే, ఎన్ఆర్డీఎఫ్ అయితే ఈ కొన్ని సంస్థలు ఇక్కడ కేంద్రీకరించారు. మనం చూస్తున్నాం, నదిలో నిరంతరం వాళ్ళు కాపలా కాస్తూ ఆ లోపలికి రాకుండా, బారికేడ్లను దాటి రాకుండా ఉండేందుకోసం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు నిరంతరం రాత్రి పగలు గస్తీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ దంపతులు ఈ భద్రాచలం సమీపంలోని మోతే ఘాట్లో స్నానమాచరించారు. వాళ్ళు ప్రస్తుతం అక్కడి నుంచి స్నానమాచరించి ప్రస్తుతం రామాలయానికి రాముడి దర్శనం కోసం నరసింహన్ దంపతులు వెళ్ళటం జరిగింది. అయితే నరసింహన్ దంపతులు ఇక్కడ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికి ఆలయ దర్శనం చేయిస్తున్నారు. ఆలయంలో నరసింహన్ దంపతులు పూజలు చేస్తున్న
పరిస్థితుంది. అదేవిధంగా మిగతా రామాలయంలో కూడా దాదాపుగా ఇప్పటివరకు ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నప్పటికీ దాదాపుగా దేవాదాయ శాఖ వైఫల్యం కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ వాళ్ళకి సంబంధించి దాదాపు 20 లక్షల లడ్డూలు ఈ పుష్కరాల కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తారని 20 లక్షల లడ్డూల్ని వాళ్ళు సిద్ధం చేశారు. అయితే ఆ లడ్డూలు మాత్రం ఎక్కువ శాతం విక్రయాలు జరగలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన విక్రయ కేంద్రాలు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, అదేవిధంగా రామాలయ దర్శనం సంబంధించి కొంత గందరగోళ పరిస్తుంటాం. ఎప్పటికప్పుడు ఎక్కువ సమయం పడుతుందని హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు రాముడి దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది దాదాపుగా మనం చూస్తున్న రామాలయం సంబంధించి దాదాపుగా మెట్ల మీద దగ్గర నుంచి కింది వరకు కూడా భారీ ఎత్తున భక్తులు పెద్ద సంఖ్యలో మనకి కనపడుతున్నారు. ఆ భక్తులు నిరంతరం దర్శనం చేసుకునేందుకోసం పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసినప్పటికీ వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో అధికంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో దర్శనం చేసుకోలేని పరిస్థితి మనకి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా పుష్కరానికి వచ్చిన భక్తులందరికీ అటు పుష్కర స్థానాల్లో ఇక్కట్లు జరగకుండా ఉండేందుకు, అదేవిధంగా రామాలయ దర్శనం కూడా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ దర్శనాలు మాత్రం సాఫీగా సాగుతున్నాయని చెప్తున్నారు. రమ్య, థ్యాంక్ యూ.